హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియాలాహి వంటలు. నేను ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఎగ్ బుజీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియాలాహి వంటలు ఛానల్. ఇప్పుడు ముందుగా ఎగ్ బుజీ ఎలా తయారు చేయాలో వీడియో చూద్దామా. ముందుగా నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే ఇందులోకి 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకే పక్కన 3 గుడ్లు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో నేను తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం సేపు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అనేది నేను యాడ్ చేసుకున్నాను. స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచి ఉల్లిపాయ ముక్కల్ని మనం బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత టమాటాలు మెత్తగా అయిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచి ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలానే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. మీరు స్పైసీగా కావాలి అనుకుంటే కారం అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని మనం బాగా ఇలా వేయించుకోవాలి. ఇలా బాగా వేగించుకున్న తర్వాత ముందుగా నేను పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను తీసుకొని పగలగొట్టి ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని బాగా కలుపుకొని మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఈ కోడిగుడ్లు మనం యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మాడిపోతుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను. ఇలా పసుపు యాడ్ చేసి వేయించుకోవడం వలన ఈ గుడ్లలో ఉన్న నీచు వాసన అనేది పోతుంది. ఈ ఎగ్ బుజీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే నేను 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచి ఈ గుడ్లు బాగా ఇలా చిన్న చిన్న ఉక్కుర్లా ఏగేంత వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చాలా టేస్టీ అయిన ఎగ్ బుజీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియాలాహి వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియాలాహి వంటలు.